జయకుమార్ గారు చిత్ర పరిశ్రమలో సుదీర్ఘమైన జర్నీ ఉంది మీది. అదే కొన్ని తమాషాలు కొన్ని సరదా సన్నివేశాలు కూడా చెప్తున్నారు. మీ రూమ్మేట్స్గా స్టార్ట్ అయినటువంటి 2 రత్నాల గురించి ఒక స్టోరీ, బ్యాక్ ఎండ్ స్టోరీ ఉందని విన్నాను. ఏంటి రత్నాల స్టోరీ? ఇప్పుడు ఇండస్ట్రీలో ఎన్నో రత్నాలు ఉంటాయి. అయితే నాకు పరిచయమైన రత్నాలు 2 రత్నాలు. ఒకటి రైటర్ విజయరత్నం, ఒక రత్నం. విజయరత్నం అని రైటర్ ఉన్నారు. అతను రైటర్ ఉన్నాడు. అతను నేను కొన్నాళ్ళు రూమ్మేట్స్. ఇప్పుడు కొన్నాళ్ళు ఒక రూమ్లో ఉంటాం. వేరే ఒక సినిమా వచ్చేటప్పుడు వేరే ఫ్రెండ్స్ కలుస్తుంటారు, వేరే రూమ్ షిఫ్ట్ అవుతుంటాము. అలాగా చిన్న చిన్నగా ఎదుగుతూ లొకేషన్లు కూడా షిఫ్ట్ అవుతుంటాయి. అది సహజం. సో విజయరత్నం నేను రూమ్లో ఉండేటప్పుడు ఒక అబ్బాయి వచ్చాడు. ఒక అబ్బాయి వచ్చి షెల్టర్ అడిగాడు. అడిగితే విజయరత్నం ఓకే అని అన్నాడు. ఆ అబ్బాయి మా రూమ్లోనే కొన్నాళ్ళు ఉన్నాడు. తర్వాత ఈ విజయరత్నం ఆ కుర్రాన్ని తీసుకెళ్ళి ఒక కంపెనీలో మేకప్ అసిస్టెంట్గా పెట్టాడు. ఆ మేకప్ అసిస్టెంట్గా చేరిన కుర్రాడు ఒదిగి ఎదిగి కొన్నాళ్ళకి మంచి మేకప్ మ్యాన్ అయ్యి విజయశాంతి దగ్గర పర్సనల్ మేకప్ మ్యాన్గా చేరాడు. అతనే ఏఎం రత్నం. ఓకే విజయశాంతి దగ్గర కనెక్ట్ అవుతుంది. ఓకే, విజయశాంతి దగ్గర మేకప్ మ్యాన్గా చేరాడు. అతను ఏఎం రత్నం. మేకప్ మ్యాన్ ఏఎం రత్నం. అతనికి షెల్టర్ ఇచ్చి మేకప్లో పెట్టినటువంటిది విజయరత్నం. ఈ విజయరత్నం అనే అతను ఒక రచయిత. మంచి పాటలు కూడా రాశాడు. ఆయన కొద్ది పాటలు అయినా సరే రాశాడు. సో ఈ విజయరత్నం మేమంతా సాయంకాలం పూట పాండ్య బజార్లో హమీదా దగ్గరికి వెళ్ళి అక్కడ కాసేపు టీ తాగి ముచ్చట్టించుకునేటప్పుడు జరిగినటువంటి చిన్న సంఘటన ఏంటంటే, పాండ్య బజార్లో అమీడియా హోటల్కి ఎదురుగా చంద్రమోహన్ గారి ఇల్లుంది. ఆ ఇంటి పక్కనే లక్ష్మీ బుక్ హౌస్ అని ఒకటి ఉంది. ఆ లక్ష్మీ బుక్స్ హౌస్ దగ్గరికి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అందరూ వచ్చి కొత్తగా వచ్చినటువంటి నవళ్ళు సినిమాలకి పనికొస్తాయేమో చదువుకోవటానికి అని ఆ బుక్స్ కొనుక్కుంటూ వెళ్తుండేవాళ్ళు. సో మేము హమీడియా దగ్గర ఉన్నాం, విజయరత్నం, నేను, మా ఫ్రెండ్స్. ఏఎం రత్నం గారు ఆ బుక్ షాప్కి వచ్చాడు. వైట్ కార్ వేసుకొని అక్కడ ఒగాడు. అప్పటికే ఆయన బహుశా నిర్మాత అయినట్టున్నాడు. సో విజయరత్నంతో మేము నిలబడి ఉన్నాము. ఏం రత్నం గారు వైట్ కార్లో వచ్చి అక్కడ దిగారు. ఆయన కార్లో దిగంగానే డ్రెస్ కూడా వైట్ అండ్ వైట్, తర్వాత వైట్ షూస్. ఏం రత్నం గారిని చూడంగానే విజయరత్నం రత్నం ఇట్రా అన్నాడు. అనేసరికి బంతి గోడకేసి కొట్టినట్టు ఆయన వెంటనే ఈయన దగ్గరికి వచ్చాడు. రాగానే ఈయన జేబులో చేయబెట్టి డబ్బులు తీశాడు. తీస్తే 500 ఎంత ఉన్నాయి, 300 ఈయన తీసుకుని 200 ఆయన జేబులో పెట్టి ఇక వెళ్ళు అన్నాడు. అనేసరికి ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఇదంతా చాలా గమ్మత్తుగా జరిగినటువంటి సంఘటన. నేను ప్రక్కనే ఉన్నాను, కళ్ళారా చూశాను. ఆ 300 తీసుకుని మా మిత్రులందరికీ టిఫిన్ పెట్టించి కాఫీ ఇప్పించి అలా చేశాడు. సో విజయరత్నము, ఏఎం రత్నం, 2 రత్నాలు నాకున్నటువంటి పరిచయమైనటువంటి రత్నాలు. ఓకే, థ్యాంక్ యూ.